తిరుమల శ్రీవారి పరకామణిలో జరుగుతున్న చోరీలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పరకామణిలో జరిగే చోరీలను సాధారణ దొంగతనాలుగా చూడలేమని స్పష్టం చేసింది. కానుకల రూపంలో వచ్చిన సొమ్ము చోరీకి గురైతే కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని కూడా పేర్కొంది. పరకామణిలో కానుకల లెక్కింపు ప్రక్రియను ఆధునీకరించాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. మానవ ప్రమేయాన్ని తగ్గించి యంత్రాలు, ఏఐ టెక్నాలజీ వినియోగించాలని టీటీడీకి సూచించింది. చోరీ ఘటనలు జరుగుతున్నప్పటికీ ఇప్పటికీ పాత విధానాన్నే కొనసాగించడం సరికాదని వ్యాఖ్యానించింది. అలాగే కానుకల లెక్కింపుకు సేవాభావంతో వచ్చిన భక్తులను బట్టలోడదీసి తనిఖీలు చేయడం, దొంగల్లా అవమానించడం సమంజసం కాదని స్పష్టం చేసింది. కానుకల లెక్కింపులో అవుట్సోర్సింగ్ ఉద్యోగులను వినియోగించకూడదని కూడా పేర్కొంది. ఈ అంశంపై తగిన సూచనలు, సలహాలతో కోర్టు ముందుకు రావాలని ఇరుపక్షాల న్యాయవాదులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.